దక్కన్న బజార్ వచ్చింది చిన్న సుమారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని శానిటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పారిశుద్ధ విభాగానికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు రోజు ఉదయం 5 గంటలకే తమ విధుల్లోకి వెళ్తూ ఉంటారు. మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే నగరపాలక సంస్థలో పెట్రోల్ డీజిల్ కుంభకోణం పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ కొంతమంది అధికారులు, ముఖ్య అధికారులు అవినీతికి పాల్పడుతున్నటువంటి పెట్రోల్ డీజిల్కు సంబంధించినటువంటి అధికారులకు వంత పాడుతూ ఉన్నారు. ఈరోజు మరి తమ విధులు నిర్వహించుకొని వస్తూ ఉంటే నగరపాలక సంస్థ రామగుండం నగరపాలక సంస్థకు చెందినటువంటి ఒక ట్రాక్టరు డీజిల్ అయిపోయి నడి రోడ్డులో జాతీయ రహదారిపై ఆగడం నిజంగా దురదృష్టకరం. మరి వారికి చాలని డీజిల్ పోయించుకుంటూ డ్రైవర్లను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గారిపైన, సంబంధించిన అధికారులపైన ఉన్నప్పటికీ ఇలాంటి ఆగడం నిజంగా సిగ్గుచేటు. 50 లీటర్లకు పైగా పట్టే మరి డీజిల్ ట్యాంకులో చాలనంగా వారానికి 10, 5 ఈ విధంగా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా అవసరమైతే ట్యాంక్ ఫుల్ చేయించండి. ఇలాంటి నడి రోడ్ల పైన ఈ వెహికల్స్ ఆగడం వల్ల అటు డ్రైవర్లకు ఇబ్బంది, ఇటు నగరపాలక సంస్థకు చెడ్డ పేరు వస్తుంది, ప్రయాణికులకు ఇబ్బంది. మరి ఏదైనా ప్రమాదాలు జరిగితే వాహనదారులకు కానీ ఇతరులకు కానీ ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికైనా కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి సారించి డ్రైవర్లను పిలిపించుకొని మీకు వారానికి ఎంత పడుతుంది, 10 రోజులకు డీజిల్ ఎంత పడుతుంది, నెలకు ఎంత పడుతుంది అని స్వయంగా మీరు వారితో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత మీది. శానిటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారిని పెట్టుకొని పెట్రోల్ బంకులో ఈ బండిలో ఇంత పోసినా అని చెప్పి ఆయన లాగ్ బుక్లో మరింత ఎక్కువ పోసినా అని పెట్టుకొని ఆ డబ్బులను మరి తమ ఖాతాలో వేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులకు లీటర్లు ప్రైవేట్ వాహనాలలో పెట్రోల్ డీజిల్ పోయడం నిజంగా సిగ్గుచేటు. వారందరినీ బయటికి తీయాల్సిన బాధ్యత రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గారి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.